హలో ఫ్రెండ్స్, టీఎస్ఎల్ఆర్బీ నుంచి డ్రైవర్స్ అండ్ శ్రామిక్ పోస్టుల నోటిఫికేషన్ వచ్చి 1 మంత్ అవుతుంది. ఇంకా లాస్ట్ 10 డేస్ టైం మాత్రమే ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. చాలామందికి డాక్యుమెంట్స్ రిలేటెడ్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలో డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూసి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. వన్స్ మీరు అప్లై చేసుకున్నాక మనీ కూడా మీకు రిఫండ్ అవ్వదు, కాబట్టి జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. మనం ఫస్ట్ టీఎస్ఎల్ఆర్బీ హోమ్ పేజ్కి వెళ్తే నోటిఫికేషన్ రిలేటెడ్ ఎలిజిబిలిటీ అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఫ్రీ స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్లో డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కదా. 1 మంత్ అవుతుంది నోటిఫికేషన్ వచ్చి. 28th October 2025 ఇస్ ద లాస్ట్ డే ఫర్ అప్లికేషన్స్. మీరు అన్ని డాక్యుమెంట్స్ పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకొని ఉంచుకోవాలి అనమాట. పోస్ట్ కోడ్ వైజ్గా మనకి 45 and 46 పోస్ట్ కోడ్స్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ డ్రైవర్ పోస్ట్లో 1000 వేకెన్సీస్. పే స్కేల్ అంటే బేసిక్ అండి, ఇది బేసిక్ పే స్కేల్ మాత్రమే. 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 30,000 వరకు వస్తుంది. శ్రామిక్ పోస్ట్ 700 16,000తో స్టార్ట్ అయింది. టోటల్ 1700 పోస్టులు ఉన్నాయండి, 743 పోస్టులో. ఇది మంచి అవకాశం అండి మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఎలిజిబిలిటీ చూసి అప్లై చేసుకోవాలి. డ్రైవర్ పోస్ట్లో మనకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ ఎలిజిబులే. ఏజ్ వచ్చేసి 22 to 35, 1st July లోపు ఉండాలి. ఏజ్ కంపల్సరీ ఏజ్ ఉండాలి, లేకపోతే అప్లై చేసుకోకండి. అండ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC ST PC EWS వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ SSC మస్ట్ అండ్ షుడ్ అండి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ HPMV HGV ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. నాట్ లెస్ దెన్ 18 months టిల్ ద డేట్ ఆఫ్ 17 September 2025. ఎలిజిబిలిటీ ఆఫ్ శ్రామిక్ పోస్టులు చూసుకుందాం. శ్రామిక్ పోస్ట్కి కూడా సేమ్ అండి, మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఏజ్ వచ్చేసి 18 to 30 years ఉండాలి 1st July 2025 వరకు. దీనికి కూడా సేమ్ అండి, ఏజ్ రిలాక్సేషన్ వచ్చి సేమ్ డ్రైవర్స్ లానే SC ST వాళ్ళకి 5. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి దీనికి కంపల్సరీ ITI చేసి ఉండాలండి. మెకానిక్ అయినా, షీల్డ్ మెటల్లో అయినా, ఎలక్ట్రిషియన్లో అయినా కంపల్సరీ ITI మస్ట్ అండ్ షుడ్. దీనికి మెడికల్ స్టాండర్డ్స్ 2 పోస్టులకి చెక్ చేస్తారండి, డ్రైవర్స్కి శ్రామిక్స్కి. హెల్త్ అనేది చాలా బాగుండాలి. దీనికి జనరల్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఇంకా ఐ విజన్ టెస్ట్ కూడా ఉంటుంది. డిస్టెంట్ విజన్, నియర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, ఫండస్ అనేది నార్మల్ ఉందో లేదో చూస్తారు. నెక్స్ట్ మనం ఫీ స్ట్రక్చర్ చూద్దాం. ఫీ స్ట్రక్చర్ ఎవరికి ఎంత, ఏ పోస్ట్కి ఎంత ఉంటుందో. డ్రైవర్కి 300, SC ST లోకల్ క్యాండిడేట్స్ అయితే శ్రామిక్కి 200, మిగతా వాళ్ళకి డ్రైవర్కి 600, శ్రామిక్ వాళ్ళకి 400 అనమాట. ఒకవేళ 2 పోస్టులు అప్లై చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్. ఎట్ లాస్ట్ మనం ఎలిజిబిలిటీస్ అన్నీ చూసుకున్నాము, ఫీ స్ట్రక్చర్ కూడా చూసుకున్నాం. ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసుకోవడానికి. ఎవరైతే ఎలిజిబుల్లో కంపల్సరీ అప్లై చేసుకోండి, ఇది ఒక మంచి అవకాశం గవర్నమెంట్ జాబ్కి సంబంధించి. అండ్ మనం ఫస్ట్ అప్లై చేసే ముందు ఎలా యూజర్ గైడ్ అనేది చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాము. మీరు మాత్రం కొత్త వాళ్ళైతే అస్సలు మొబైల్ నుంచి అప్లై చేసుకోకండి. మీరు నెట్ షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. వన్స్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఛాన్స్ మిస్ అవుతుందండి. మనకి ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా ఒక హోమ్ పేజ్ చూపిస్తుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారా లేదా అని అడుగుతుంది. ఒకవేళ రిజిస్టర్ అయితే ఎస్, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. మన రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి మనకి ఏమేమి అడుగుతుందంటే ఫస్ట్ మీరు SSCలో సర్టిఫికేట్ తీసుకొని అందులో మీ పేరు ఏదైతే ఉంటుందో క్యాండిడేట్ నేమ్లో సేమ్ అదే ఉండాలండి. క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్యాపిటల్ లెటర్స్లో మీరు SSCలో ఏదైతే ఉంటుందో అలానే మెన్షన్ చేయాలి. ఫర్ సపోజ్ నాది నవ్య పల్లాన్ ఉంది, SSCలో క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేస్తున్నాను, సేమ్ ఇలానే మీరు మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా SSCలో ఏదైతే డేట్ ఉంటుందో అదే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏజ్ కూడా మీరు చూసుకొని అప్లై చేయండి, ఎందుకంటే మనీ వేస్ట్ అవుతాయి. మళ్ళీ మీరు ఎలిజిబిలిటీ లేకుండా ఫేక్ ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చారనుకో వేస్ట్ అయిపోతుంది. మీరు లోకల్ క్యాండిడేటా కాదా మెన్షన్ చేయండి. కమ్యూనిటీ, జెండర్, మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసేదే ఉండాలి. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యే వరకు కమ్యూనికేషన్ మొత్తం ఆ మొబైల్ నెంబర్కే వస్తుంది ఏదైనా నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకొని మొబైల్ నెంబర్ పెట్టండి. నెక్స్ట్ ఈమెయిల్ ID కూడా మెన్షన్ చేసి లాస్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇదంతా ప్రాసెస్ అయ్యాక మళ్ళీ మీరు ఒకసారి అన్ని డీటెయిల్స్ అనేది మళ్ళీ చెక్ చేసుకోండి. ఏమేమి ఇచ్చారు, నేమ్, మొబైల్ నెంబరు, క్యాస్ట్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఒకవేళ తప్పు అయితే దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేయండి. ఎడిట్ చేసుకొని మళ్ళీ చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక OTP మీద క్లిక్ చేయండి. OTP మీద ఎందుకంటే మనం ఇప్పుడు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి, కొత్త పాస్వర్డ్ అంటే మనం ఇప్పుడు రిజిస్టర్ చేసాం కదా, ఆ మొబైల్ ఐడితోని పాస్వర్డ్తోని నెక్స్ట్ మనం లాగిన్ అవుతాం. ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసే OTP వస్తుంది.
ఇక్కడ మనం న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మన యూజర్ ఐడి కూడా వచ్చేసేది. యూజర్ ఐడి ఏదో కాదండి, మన మొబైల్ నెంబరే యూజర్ ఐడి లాగా వస్తుందన్నమాట. ఇక్కడ మనం పాస్వర్డ్ ఏం పెట్టుకోవచ్చు అంటే ఏదైనా మనం జస్ట్ నార్మల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టి మిగతా స్మాల్ లెటర్స్ పెట్టి @123 మీకు ఇష్టమైన నెంబర్ ఏదైనా పెట్టుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు సైన్ ఇన్ అవ్వడానికి మనకి యూజర్ ఐడి మొబైల్ నెంబర్ లాగా వస్తుందని చెప్పాను కదా. సేమ్ మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో అది మెన్షన్ చేసి పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో మెన్షన్ చేసి క్యాప్చా ఇచ్చేసి మళ్ళీ ఒక ఓటీపీ అనేది వస్తుంది. అప్పుడు మీరు లాగిన్ అయ్యి పేమెంట్ అనేది ప్రాసెస్ జరుగుతుంది అనమాట. లాగిన్ అయ్యాక మీకు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేయాలి. క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కమ్యూనిటీ, ఇంకా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఒకవేళ 2 పోస్టులు అప్లై చేసుకోవాలనుకుంటే 2 సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉందిగా క్లిక్ చేసి మీరు పేమెంట్ పేజ్కి వెళ్తుంది. నెక్స్ట్ మీరు ఏ మోడ్లో అయినా పేమెంట్ చేసుకోవచ్చండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఇలా ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక మీకు ఇక్కడ కింద చూపిస్తుంది సక్సెస్ అయినట్టు. మీరు ఇక్కడ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫర్దర్ ఏదైనా చెప్పలేము, మళ్ళీ పేమెంట్ ఫెయిల్యూర్ అవుతే కష్టం, దానికోసం. నెక్స్ట్ కంటిన్యూ టు ఫిల్ ద అప్లికేషన్. ఇప్పుడు మీరు రిజిస్టర్ అయ్యి అంత ప్రాసెస్ అయిపోయింది రిజిస్ట్రేషన్. ఇప్పుడు అసలైన ప్రాసెస్ మన డీటెయిల్స్ మనం అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఫోటో ఇంకా సైన్ అనేది స్కాన్ చేసి పెట్టుకోండి. పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, సబ్ క్యాస్ట్, ఇలా అన్నీ మన డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి, టెంపరీ ఇవ్వకండి. మళ్ళీ ఏదైనా మనకి సంబంధించిన పోస్ట్ వస్తే పర్మనెంట్ అడ్రస్కే వస్తుంది. అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మనం ఎస్ఎస్సిలో ఏదైతే ఇస్తామో అదే ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? 1 ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండ్ 2 అండ్ ఇట్లా సర్టిఫికేట్, రూల్ నెంబర్ అది కూడా మెన్షన్ చేయండి. స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ పర్సన్ రిలేటెడ్ మెట్రికులర్ సర్టిఫికేట్ ఉంటుంది, అది అప్లోడ్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒకవేళ మీరు ఆర్మీ పర్సన్, ఇండియన్ నేవీ అయితే ఇక్కడ ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. టైప్ ఆఫ్ సర్వీస్, కేటగిరీ ఇవన్నీ ఉంటాయి, ఇవి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఇక్కడ ఫోటో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఫోటో విత్ సైన్ ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి, లేటెస్ట్ ఫోటో అయి ఉండాలి. అండ్ మీరు సన్ గ్లాసెస్ ఇలాంటివి ఏవి పెట్టుకోవద్దండి, చాలా క్లారిటీగా ఉండాలి, బ్లర్ అస్సలు ఉండొద్దు. అన్నీ చూసుకొని అప్లోడ్ చేయండి. ఇవి బేసిక్ డీటెయిల్స్ అనేది అయిపోయాయి. నెక్స్ట్ మనం లోకల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్కి వెళ్తున్నాం. దాని తర్వాత 2 ప్రాసెసెస్ ఉంటాయి, అయిపోతాయి. ఇంకా లోకల్ క్యాండిడేట్స్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఫార్మేట్ అనేది పీడిఎఫ్ ఉండాలి. ఇక్కడ మనం 1 to 7 క్లాసెస్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. రెగ్యులర్, స్కూల్ నేమ్, ఇక్కడ మండల్, డిస్ట్రిక్ట్, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. అండ్ ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడే మనం ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అనేది తెలిసిపోతుంది. అండ్ స్టడీ సర్టిఫికేట్ 1 to 7 క్లాసెస్ ఉంటాయి కదా, అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇది మనం సేవ్ చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అప్లోడ్ అయ్యాయా చూసుకోండి. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి చూసుకున్నాక నెక్స్ట్ డ్రైవర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, వీటికి వెళ్తే మనకి ఇప్పుడు ఎస్ఎస్సిలో మనకి సిజిపిఏ అండ్ మార్క్స్ ఉంటాయి. ఎందులో మీరు వస్తే మార్క్స్ అంత మెన్షన్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మీరు ఇక్కడ మీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. మీరు మ్యాక్సిమం మార్క్స్ ఇన్ సిపిజిఓ ఎంతనో అప్లోడ్ చేయండి. అండ్ ఎంత వచ్చాయి సిజిపిఏలో మ్యాక్సిమం మార్క్స్, ఎన్ని మీరు సెక్యూర్ చేసుకున్నారో అది కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ డ్రైవింగ్ లైసెన్స్, హెచ్పిఎంవి అండ్ ఎస్జీవి ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ ఉందో సెలెక్ట్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ పెట్టండి. అండ్ హెచ్జీవి డ్రైవింగ్ లైసెన్స్ అయితే డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ వ్యాలిడ్ డేట్ ఎప్పటి వరకు ఉందో కూడా మెన్షన్ చేయండి. అండ్ డ్రైవర్స్కి లాంగ్వేజెస్ కూడా రావాలి కాబట్టి మీకు ఏ లాంగ్వేజెస్ చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడడం వచ్చు, ఈ చెక్ బాక్సెస్ మీద క్లిక్ చేయండి. డ్రైవర్స్ పోస్ట్ మీరు అప్లై చేశారు కదా, వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు డ్రైవర్ పోస్ట్ ఎక్కడెక్కడ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు వెళ్ళడానికి, పోస్టింగ్ ఎక్కడ కావాలో చూసి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి సెలెక్ట్ అలా చేసుకోండి. సేవ్ చేసి నెక్స్ట్ హోమ్ పేజ్కి వెళ్తుంది. ఒకవేళ మీరు శ్రామిక్కి అప్లై చేసుకోకపోతే అదేం ఉండదండి, 2 అప్లై చేసుకుంటేనే ఇలా ఉంటుంది. శ్రామిక్లో వచ్చేసి మీరు ఏ ట్రేడ్ నేమ్లో చేశారు ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎన్ఈసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఇందులో కూడా మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో చాలా జాగ్రత్త మళ్ళీ సెకండ్ టైం చెక్ చేసుకోండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఏ పోస్ట్ అయితే ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్తున్నా కదా. అప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, 2-3 టైమ్స్ చూసుకొని మరి. ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్ ఇది లాస్ట్ స్టెప్ అయిపోయింది. ఇంకా
డీటెయిల్స్ అని మనం ఒక్కొక్కటి ఫిలప్ చేసాం కదా, దానికి ఇది అడుగుతుంది. మీరు మళ్ళీ అన్నీ చూసుకొని చేసారా, ప్రివ్యూ చేయండి. అప్లికేషన్ మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓటీపీ అనేది ఉంటుందండి. అన్నీ చూసుకున్నాక ఓటీపీ మీద ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. కానీ అది మీరు చేయకండి ముందే. మళ్ళీ మీరు వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్నాకనే ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. అన్నీ చెక్ చేసుకున్నారు కదా, ఇప్పుడు అన్నీ క్లిక్ చేయండి. ఇప్పుడు చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఓటీపీ బటన్ క్లిక్ చేసుకున్నాక అప్పుడే లాస్ట్ ఓటీపీ కొట్టేసి సబ్మిట్ కొట్టేసేయండి. అయిపోయిందండి. ఇదే లాస్ట్. ఇంకా మీరు మొత్తం అప్లికేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ మీరు